so much. Good morning, Westie. Telangana number one. See, Telangana number one చేయడానికి ఎవరెవరు కారణకర్తలు ఉన్నారో అందరూ ఉన్నారు. ఇది స్టేజ్ మీద ఉన్నారు, మీరు ఉన్నారు. మీరందరికీ మీరే క్లాప్ కొట్టుకోవాలి. తెలంగాణ number one. మన కంపెనీ నుంచి మేనేజ్మెంట్ నుంచి సూర్య గారు మన CEO గారు ఇక్కడ మన ప్రోగ్రామ్ వచ్చారు. అతనికి స్వాగతం చేయాలి కదా మన కుటుంబం నుంచి. చేద్దామా? ఎక్సైట్మెంట్ ఎలా తెలుస్తుందంటే గర్వ్ సే బోలో హమ్ హే వెస్టీజ్, ఇది మనం రిపీట్ చేసినప్పుడు అతనికి తెలుస్తుంది తెలంగాణలో ఎక్సైట్మెంట్ ఎంత ఉంది. గర్వ్ సే బోలో హమ్ హే, గర్వ్ సే బోలో హమ్ హే, గర్వ్ సే బోలో హమ్ హే. సూర్య సార్, వెల్కమ్ టు తెలంగాణ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు సుబ్బయ్య అని. నేను ఈ బిజినెస్లో వచ్చిన ముందు కార్పొరేట్లో పనిచేస్తున్నాను. ఆ టైంలో నాకు డబ్బు లేదు అని చెప్పేసి నేను రాలేదు ఈ బిజినెస్కి. ఆ టైంలో చాలా మంచిగా డబ్బు ఉంది. నేను ఈ బిజినెస్కి ఎందుకు వచ్చానంటే ఫ్యూచర్ని యోచన చేసేసి ఆ ఫ్యూచర్లో నాకు ఇలాగే డబ్బు ఉంటుందా లేదా అని భయపడేసి నేను ఈ బిజినెస్కి వచ్చాను. నా రిటైర్మెంట్ తర్వాత ఏంటి, నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది, ఇదన్నీ చూసేసి రేపుకి భయపడేసి నేను ఈ బిజినెస్కి వచ్చాను. సో ఈ బిజినెస్లో నేను లాస్ట్ 12 years నుంచి ఉన్నాను. ఈ ఫీల్డ్లో నేను 25 years నుంచి ఉన్నాను. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ చెప్తున్నాను కదా, ఈ ఫీల్డ్లో నేను 25 years నుంచి ఉన్నాను. అరౌండ్ 12 years నేను మేనేజ్మెంట్ నుంచి పనిచేశాను. 12 years నేను మన డిస్ట్రిబ్యూటర్గా పనిచేశాను. ఈ జర్నీలో నేను చాలా లైఫ్ మారింది. ఎవరు నా చిల్డ్రన్ని నేను కాలేజ్ పంపించవచ్చా లేదా అనుకుంటున్నారో వెస్టేజ్ బిజినెస్కి వచ్చేసి ఆ చిల్డ్రన్ని MBBS ఇంజనీరింగ్ చేసేసి ఫారెన్ పంపిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు నేను నా చిల్డ్రన్ని ఫారెన్ పంపించవచ్చు, నా దగ్గర అంత డబ్బు ఉండొచ్చు అని ఎప్పుడూ ఇమాజిన్ చేయలేదు. సింపుల్, ఒక జీవనం చేయనప్పుడు నేను కార్ వదిలేండి, నేను స్కూటర్ తీసుకుంటానో లేదో అని డౌట్ పడేవాళ్ళు ఈరోజు లగ్జరీ కార్లో తిరుగుతున్నాను. సో లైఫ్ మారింది వెస్టేజ్, నా లైఫ్ మారింది వెస్టేజ్. నేను ఎప్పుడూ ఊహించలేదు, ఇప్పుడు మన లీడర్స్ ఉన్నారు, మనం ఎప్పుడూ ఊహించలేదు వెస్టేజ్ మనని ఈ లెవెల్కి తీసుకొస్తుంది అని చెప్పేసి ఆ విశ్వాసం నుంచి వెస్టేజ్ చేసాము. ఈరోజు మీ ముందున్నాం. భగవంతుడు ఎప్పుడు అందరికీ సామర్థ్యం ఇచ్చేసి పంపిస్తారు. బాలి గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు, సూరి గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు, సిద్ధార్థ్ గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు, బరేల్ గారికి అదే సామర్థ్యం ఇచ్చాడు. అన్ని లీడర్స్కు మన అందరికీ, మీ అందరికీ అదే సామర్థ్యం ఇచ్చి పంపించాడు. నువ్వు సాధించవచ్చు, ఈ ప్రపంచాల్లో అయితే నువ్వు సాధించడానికి ఏమేమి సామర్థ్యం కావాలి అవన్నీ ఇచ్చి పంపించాడు. సో సక్సెస్ఫుల్ ఎవరు అవుతారు, ఆకలి ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు సామర్థ్యం మీ దగ్గర ఉంది, చాయిస్ మీ చేతిలో ఉంది. ఏం చేస్తారో ఆ చాయిస్లో, ఆపర్చునిటీలో మీరు డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.